సాధారణంగా మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైతే బాగా ఏడుస్తాం. అది ఏ రకంగా అయినా సరే. వారితో ఉన్న అనుబంధం లేకపోతే వాళ్ళతో గడిపిన మూమెంట్స్ ఎప్పటికీ మనల్ని మర్చిపోలేనివి. అయితే మరి ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు కూడా చాలా ఏళ్ళు కలిసి కాపురం చేసుకొని విడాకులు తీసుకుంటున్నారు. అలా విడాకులు తీసుకోవడానికి బిగ్ రీజన్స్ ఏంటి అంటే మరి చాలా చాలా సింపుల్ రీజన్స్‌కి విడాకులు తీసుకుంటూ ఉండడం అభిమానులను కూడా కోపం తెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నగా చాలా పెద్ద పెద్ద స్టార్స్ చీటికి మాటికి గొడవ పడుతూ ఉన్న విషయాలకి విడాకులు తీసుకునే వరకు మరి వెళ్ళడం అస్సలు ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. సమంత నాగచైతన్య విడాకులు మరి ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా శోభిత ధూళిపాల నాగచైతన్య పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యంగా మరి గురిచేస్తుంది. నిన్న మొన్నటి వరకు నాగచైతన్య చాలా సైలెంట్ హీరో అని ట్యాగ్ వేయించుకున్న నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్లి చేసుకోవడం అందరినీ షాకింగ్గా మరి మార్చేసింది. కానీ నిన్న అన్నపూర్ణ స్టూడియోస్లో నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. పట్టు వస్త్రాలతో నూతన వధువరులు చాలా చక్కగా కనిపించారు. నాగార్జున గారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. అయితే మరి ఆ ఫోటోలు చూడగానే నాగచైతన్య పెళ్లి ఫొటోస్ చూడగానే సమంత నాగచైతన్య పెళ్లి ఫొటోస్ బ్లింక్ అవుతున్నట్లు అనిపించింది. ఎందుకు ఈ జంట విడాకులు తీసుకున్నారా అనే మరొకసారి హాట్ టాపిక్గా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అయితే సమంత మాత్రం తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకున్న ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ తన నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటి, ఫోకస్ ఏంటి అంటూ చూస్తూ సినిమాల పరంగా దూసుకెళ్తుంది. మరి నిజంగానే షాకింగ్గా అనిపిస్తుంది. ఎవరైనా సరే మనం అనుకున్న వ్యక్తులు మనల్ని మోసం చేస్తే మండిపడతాం, ఖచ్చితంగా ఘాటు కౌంటర్ వేస్తాం. సమంత లాంటి స్టార్ హీరోయిన్స్ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటుంటే సైలెంట్గా ఎలా ఉండగలుగుతుంది? కనీసం ఘాటుగా ఒక పోస్ట్ అయినా పెడుతుంది అని అంతా భావించారు. కానీ సమంత ఏ రివెంజ్ పోస్ట్ పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ సైలెంట్గా ఉంటుంది. అయితే ఎవరు ఎట్ట నాకు అవసరం అంటూ రేంజ్లో సమంత బిహేవ్ చేసింది. నిజంగా సమంత గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు సమంత ఫ్యాన్స్. అంతేకాదు నిజమైన ప్రేమ అంటే ఒకరిపై టార్చర్ పెట్టడం కాదు అని, మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండడమే అంటూ మరి సినిమాటిక్ డైలాగ్ చెప్తూ సమంత ప్రేమ నిజమైనది అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి.